హైదరాబాద్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీ ఆఫీస్ను ముట్టడించడానికి నిరుద్యోగులు ప్రయత్నం చేశారు. నిరసనకారులను అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 20,000 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. 5,000 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని పోలీస్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం చేసినటువంటి ఆందోళనలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి నిరసనకు దిగారు నిరుద్యోగులు. ఉన్న పోలీస్ పోస్టులన్నీ రిలీజ్ చేయాలి, నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అనేది వారి డిమాండ్గా కనిపిస్తోంది. అక్కడ మీకు విజువల్స్లో చూడొచ్చు. నిరుద్యోగులు అక్కడ నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో, డీజీపీ ఆఫీస్ను ముట్టడించడానికి ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. మరిన్ని డీటెయిల్స్ ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, అక్కడ నిరుద్యోగులందరినీ తరలిస్తున్నట్లు కనిపిస్తోంది. అందరినీ అదుపులోకి తీసుకొని అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎంతమంది నిరుద్యోగులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు, ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు? వారిని ఎక్కడికి తరలించారు? ప్రజెంట్ కండిషన్ ఏంటి అక్కడ? థ్యాంక్ యూ. ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి గత కొద్ది కాలంగా ఈ పోలీస్ కానిస్టేబుల్ ఏదైతే ఎస్ఐపిసి సంబంధించి 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి డీజీపీ అప్పటి గతంలో శివధర్ రెడ్డి ఒక సందర్భంగా చెప్పిన పరిస్థితి. సో 19,000 ఖాళీలు ఉన్నాయి కాబట్టి 19,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ గత కొద్ది కాలంగా నిరుద్యోగులు వెలుగుతున్న పద్ధతిలో విషయం తెలుసుకున్నారు. సో దీనికి సంబంధించి దీంట్లో భాగంగా ఈరోజు డీజీపీ ఆఫీస్ ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి వాళ్ళ ముట్టడించారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు కూడా హాజరైన పరిస్థితి. సో ఆ నిరుద్యోగులు కూడా లోపలికి వెళ్లకుండా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు లోపలికి వెళ్లకుండా పోలీసులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తున్న పరిస్థితితో గత కొద్ది కాలంగా నిరుద్యోగులు అయితే పోరాటం చేస్తున్న ప్రభుత్వం తరపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి పెద్ద ఎత్తున హామీ ఇచ్చింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు కేవలం 11,000 ఉద్యోగాలు ఇచ్చిన 11,000 ఉద్యోగాలు ఇచ్చి మాత్రం గత ప్రభుత్వం ఇచ్చింది. కేసీఆర్ ఇచ్చిన వాటికి వాళ్ళు నియామక పత్రాలు ఇస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాల్లో ప్రభుత్వం చెప్తున్నట్టు 60,000 అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం నిరుద్యోగులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు నియామక పత్రాలు ఇస్తున్నారు. దానికి సంబంధించి 2 లక్షల ఉద్యోగాల హామీతో పాటు ఇటు యూత్ డిక్లరేషన్ లో చాలా వరకు నిరుద్యోగ వృత్తి అన్నారు. సో ఇట్లాంటి చాలా హామీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు పట్టించుకోవట్లేదంటూ దశల వారీగా అయితే ప్రోగ్రామ్ చేస్తున్నారు. మొదటిగా మన దిల్సుఖ్ నగర్ లో కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులపై లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. అశోక్ నగర్ లో కానీ దిల్సుఖ్ నగర్ లో కూడా ఎక్కడికక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజు తాజాగా పోలీస్ రిక్రూట్మెంట్ దగ్గర కూడా కొంచెం ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి. సో దానికి సంబంధించి మనం ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి కూడా దగ్గర పోలీస్ స్టేషన్ లో కూడా పంపించడం జరిగింది. సో చాలా వరకు కేసులు కూడా పెడుతున్నారు సో నిరుద్యోగ నాయకుల మీద. ఎందుకంటే వరుసగా వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, వినట్లేదు అని చెప్పేసి కొంతమంది మీద నాయకుల మీద ఏదైతే నిరుద్యోగ జేసీలో మూవ్మెంట్ లో యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి సంబంధించి కేసులు కూడా పెడుతున్నారు. సో ఉద్యోగాలు అడుగుతున్న పాపానికి మమ్మల్ని కేసులు పెడుతున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు అయితే నిరుత్సాహపడుతున్న పరిస్థితి. సో 5,000కి సంబంధించి ఏదైతే ప్రభుత్వం లిఖిస్తున్నా 5,000 ఉద్యోగ నోటిఫికేషన్ కాదు, ఖచ్చితంగా పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి 19,000 నోటిఫికేషన్ ఇచ్చే వరకు పోరాటం ఆగదని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద అక్కడ వాళ్ళందరినీ కూడా స్టేషన్కి తరలించినట్లుగా తెలుస్తోంది. నిరుద్యోగులు తమకి పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కావాలి, ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయండి, మేము ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని చెప్పి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సరిగా తినకుండా నానా కష్టాలు పడి ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు, నాయకులు చెప్పిన మాటలు నమ్మి మేము ప్రిపేర్ అవుతూ వస్తున్నాం ఎగ్జామ్స్ కోసం. తీరా ఇప్పుడు ఏదో ఒక 5,000 ఉద్యోగాలు రిలీజ్ చేసి మీరు చేతులు దులుపుకుంటే కుదరదు అని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించి చాలాసార్లు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ప్రభుత్వం కూడా చేద్దామన్న చందంగానే వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక ఓపిక నశించి రోడ్డెక్కారు. ఒక నెల రోజుల క్రితం ఇలాగే పెద్ద ఎత్తున ధర్నాకు తీశారు. అప్పుడు కూడా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇప్పుడు మరొకసారి డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన నేపథ్యంలో వారందరినీ అరెస్ట్ చేసినట్లుగా మనకు కనిపిస్తోంది. అయితే ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఖచ్చితంగా మేము పోరాటం చేసి తీరుతాం, మీరు వాగ్దానం చేసినట్లుగా దాని ప్రకారమే మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగాలి అంటూ వారు డిమాండ్ చేయడాన్ని మనం చూస్తున్నాం. మరొకసారి విజువల్స్ నేను మరింత క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు, అక్కడ వారందరినీ రెక్కలు విరిచి పట్టుకెళ్ళిపోతున్నారు, లాక్కెళ్ళిపోతున్నారు. అందులో యువతులు ఉన్నారు, యువకులు ఉన్నారు, అందరినీ తీసుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. కానీ వాళ్ళు మాత్రం అడుగుతుంది ఒక్కటే, న్యాయంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారమే మేము ఈ భర్తీ కోరుతున్నాం కదా, ఎందుకు చేయరు అని అడుగుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం మీద? అండ్ ఒక్కసారి ఆ విజువల్స్ మరింత క్లియర్గా చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీగా. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.